ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 4వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. రాత్రి 10 గంటలలోపు ఒక ఫోన్ కాల్ మీకు వస్తుంది. అయితే ఎవరి నుండి ఫోన్ కాల్ రాబోతుంది, ఆ ఫోన్ కాల్ మీకు ఆనందాన్ని ఇవ్వబోతుంది. అలాగే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే మిథున రాశి వారు అలంకార ప్రియులను కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా సరే సాధించాలనే పట్టుదల మాత్రం వీరికి చాలా బాగా ఉంటుంది. ఇక అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోరు. మానవత్వం కలిగిన వారై ఉంటారు. అందరితోనూ కలుసుకొని పోయి తత్వం కలిగి ఉంటారు. ఈ విధంగా 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను బేరేజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభం కలుగుతుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎటువంటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహితులకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తారు. వీరి జీవిత గమ్యానికి బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులను తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలవారు ఉంటారు. ఈ చురుక స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని వీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల్లో ఉద్యోగాలు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. వీరిని కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగు లాగానే మీ యొక్క జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు కలిగే సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచన వల్ల అందరూ ఆర్థిక పరిస్థితులు అవుతూ ఉంటారు. మీ హృదయంలో చోటు సంపాదించే అది ఎప్పటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. స్నేహితుల కోసం ఎంత ఖర్చు అయినా పెడతారు. స్నేహితులకు ఆపదలో మీరు దేవుడులా కనిపిస్తారు. సాంస్కృతిక వ్యవహారాలపై కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తారు. అలాగే విదేశీ విహారయాత్రలకు వంటి ముఖ్యమైన ప్రత్యేకమైన ఆసక్తి మీరు కలిగి ఉంటారు. వీరిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా పెరిగి ఉంటాయి. ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మే 4వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వ్యక్తులకి చూస్తే గనక రాత్రి 10 గంటల లోపు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఆ ఫోన్ కాల్ యొక్క దూరపు బంధువుల నుండి లేదా ఈ యొక్క చిన్ననాటి స్నేహితుల నుండి లేదా చాలా కాలం క్రితం మీతో చాలా క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితుల నుండి కానీ స్నేహితుల ఇరుగురు కుటుంబాల నుండి కానీ వచ్చే అవకాశాలు వారికి చాలా
కనిపిస్తున్నాయి. లేక ఒక ఫోన్ ద్వారా కూడా మీరు ఊహించని ఒక వార్త అయితే వినబోతున్నారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఆందోళన అయితే కలిగించే వార్త అనే చెప్పుకోవచ్చు. అంటే వారికి సంబంధించినటువంటి ఒక న్యూస్ మీరు ఈరోజు ఫోన్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక విచారణమైన వార్తను వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ మిథున రాశి వ్యక్తులకు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడంలో విఫలం అవుతున్నట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా ఈ సమస్యకైతే పరిష్కారం లభించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ఉత్తమం. ఇతరులతో ఏదైనా విషయం మాట్లాడే ముందు ఆ మాట వల్ల ఎవరైనా ఏదైనా సమస్య వస్తుందా లేదా మీకు ఏదైనా సమస్య వస్తుందా అని ఆలోచించి మీరు మాట్లాడడం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం గృహిణీలకు మీ యొక్క తోటి కోడళ్లకు గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉమ్మడి కుటుంబాలలో చిన్నవారి విషయంలో ఈ విధంగా జరుగుతుంది. అలాగే ఎవరైతే కెరియర్కి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం కూడా వచ్చే సూచన అయితే ఉంది. ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా కాలం ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో కానీ డబ్బు సమకూరటం లేదు, అలాగే మీలోన కోసం ప్రయత్నం చేస్తున్నా కానీ అవి సక్సెస్ కావటం లేదు, అటువంటి వారు మీకు డబ్బు సమకూర్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక రకంగా డబ్బు మీకు అందబోతుంది. మీ యొక్క వ్యాపార పెట్టుబడి గురించి, వ్యాపారాన్ని ప్రారంభించిన గురించి కుటుంబ సభ్యులతో ఈరోజు చర్చించే అవకాశాలు కూడా లేకపోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా అవుతుంది. మిథున రాశి వారికి ఈ నూతన వ్యక్తితో పరిచయం అనేది స్నేహంగా మారే అవకాశాలు కూడా లేకపోవచ్చు. వీరితో పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది. దీర్ఘకాలం పాటు వారు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు లేకపోయినా ఈ విధంగా మిథున రాశి వారికి చాలా మేరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాత్రి 10 గంటల లోపు మీ యొక్క స్నేహితురాలు నుండి, మీ బంధువుల నుండి లేదా మీ చిన్ననాటి స్నేహితుల నుండి కానీ ఒకప్పుడు మీతో క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నుండి ఒక విచారణమైనటువంటి వార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క వార్త ఏదైతే ఉందో ఆ సమస్య నుండి వారికి బయటపడేందుకు ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ యొక్క స్నేహితులను ఆదుకోండి లేదా బంధువులను కానివ్వండి, వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి ఆ పరమేశ్వరుడిని వారిని కాపాడుతూ ఉంటాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం శివారాధనతో పాటు విష్ణురాధన కూడా మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో ఈ మంత్రాన్ని పఠించండి, నిత్యం విష్ణు పారాయణాన్ని చేయండి. తద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా వస్తుంది. మీ ఆర్థిక స్తోమత మేరకు దాన ధర్మాలను చేయండి. దేశీయ గోమాతను దానం చేయండి. గురు దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే షేర్ చేయండి.